వారాహి మాల అని మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అని. ఏంటి గురుగారు, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత ఇది మనం స్టార్ట్ చేస్తున్నది కదా, అవును. దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? మనకేంటంటే నవరాత్రులు అంటారు. 4 నవరాత్రులు, శరన్నవరాత్రులు అవన్నీ తెలిసిన విషయమే. ఉమ్, ఈసారి వచ్చేసి ఏందంటే గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే దాగి ఉన్న అని అర్థము. ఉమ్, అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఇవేంటంటే 20 నాడు అమావాస్య వస్తుంది. 25 సాయంత్రం నుంచి 26 నుంచి స్టార్ట్ అవుతాయి హోమాలు. ఉమ్. అంటే ఈ 9 రోజులు ఉంటుందండి. ఏ నవరాత్రులకైనా 9 రోజులు. నవ అవును. అంటే 9. అవును. అయితే ఈ 9 రోజులలో మనం ఫస్ట్ టైము అమ్మవారి పీఠం పెట్టేసి ఉమ్, మనము మాలలు వేస్తున్నాము. ఉమ్, అంటే ఇంతకుముందు మనం చూసినాము టీవీలలో పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చాలామంది అన్నారు. ఉమ్, లేదు, మనకు కూడా సాధ్యం. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు 100% మా దగ్గరకు వచ్చి అమ్మవారి పేరు మీద మీరు దీక్ష తీసుకోవచ్చు. ఉమ్, అంటే దీక్ష అంటే 9 డేస్ ఉంటుంది కదా, Hmm. 9 డేస్ తీసుకోవాలని కొంతమంది ఆప్షన్గా అడుగుతున్నారు. 9 డేస్ కాదు, మీరు 1 డే తీసుకున్నా కూడా అమ్మవారి పేరు మీద ఒక్క రోజున్నా సరిపోతుంది. అవును. అంటే మీ వీలుని బట్టి మీ టైంని బట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు. ఉమ్, ఈ 9 రోజులలో 9 రోజులు ఉంటాను గురుగారు అంటే అది మీ ఇష్టం, అది ఇంకా మంచిది, Hmm. ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. ఎవరైనా సరే. ఎవరైనా సరే. ఉమ్, ఇంకా నియమాలు వచ్చేసి మనం జనరల్గా అన్ని పాటించే తెలుసు. నియమాలే. ఇప్పుడు మనము ఏంటంటే అయ్యప్ప స్వామికి మాలలు వేస్తుంటాం, అమ్మవారికి మాలలు వేస్తుంటాం. అన్ని నియమాలు సేమ్ నియమాలు, Hmm. పెద్దగా ఉమ్, నియమాలు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు ఉమ్. అక్కడ.